ప్రభు పేట వందనాలు. నా తోటి సేవకులు ఇస్రాయల్ గారికి, పెద్దయ్య గారు, అభిషేక్తులు ప్రత్యేక వందనాలు. మరి బ్రదరు జోషువా గారికి ప్రత్యేక వందనాలు. అట్లాగే భుజానికి ప్రత్యేక వందనాలు. ప్రత్యేకంగా అందరికి వందనాలు. వాక్య భాగంలోకి వెళదాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనము చదువుకుందామండి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనం. నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులు వేయునట్లును నా జనం నీవే అని సియోనుతో చెప్పినట్లు నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు అంశము ఆయన చేతి నీడలో నిన్ను కప్పే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి విలువైనది, ఘనమైనది. ఆ సన్నిధి కలిగిన మనము దేవుని మాట వాగ్దానముతో కూడినది. ప్రతి మనిషిని వెలిగించి, బలపరిచి, స్థిరపరిచి, ఆయుత్తపరిచి, నిలబెట్టి ఘనపరిచేది ఆయన మాటను ఎవరైతే శ్రద్ధగా వింటారో, లోబడి ఉంటారో, భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన మార్గంలో నడుచుకుంటూ నీతిని, న్యాయాన్ని, పరిశుద్ధతను మనం కట్టుకున్నట్లయితే ఆయన చేతి నీడ విడువనిది, విడబాయినది, ఎన్నటికీ మనల్ని తోసివేయనిది. వాక్యము మనం గ్రహించుకోవాలి. వాక్యాన్ని మనము ఎంతగా ధ్యానిస్తే దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. ఇక్కడ యెషయా ప్రవక్తతో మాట్లాడుతున్న మాట, నేను ఆకాశమును స్థాపించినట్లును భూమి పునాదులు వేయనట్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తరతరాలు గతించుకుంటూ వెళుతున్నాయి. తరతరాల్లో తరగని విధముగా ఆకాశాన్ని దేవుడు చక్కగా, అందముగా, రమ్యముగా, ఆహ్లాదముగా, చూడముచ్చటగా, నశించి పోనిదానిగా దేవుడు నిలబెట్టాడు. భూమికి పునాది వేశాడు. భూమిని కూడా దేవుడు ఎంతో అద్భుతముగా ఏర్పాటు చేశాడు. ఈ రెండు సృజించిన దేవుడు, సియోను నీవే నా జనము, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నీవు నా వాగ్దాన బిడ్డలు, మిమ్మల్ని నేను విడువను, విడబాయనని చెప్తున్నాడు. నీ నోట నా మాట నుంచి నిన్ను బలపరిచి, నిన్ను స్థిరపరిచి, ఆయుత్తపరిచి, నిలబెట్టి నా వాక్య వెలుగులో, భక్తిలో, ప్రార్థనలో నడిపిస్తానని దేవుని వాక్యం చదివిస్తుంది. అయితే నా చేతి నీడలో మిమ్మల్ని కప్పి ఉంచుతా. లోకంలో ఎన్నో చేతులు ఉన్నాయి. ఆ చేతులు అవసరతలు బట్టి, అక్కర్లు బట్టి, సహాయాలు బట్టి, ఆశించిన దాన్ని బట్టి, కోరిన దాన్ని బట్టి, తలంచిన దాన్ని బట్టి, ఉద్దేశించిన దాన్ని బట్టి నడుచుకుంటూ వెళతాయి. అవసరాలు తీరగానే చేతులు వదిలివేస్తాయి. జారు విడిచే విధముగా, తోసి వేసే విధముగా, ధిక్కరించే విధముగా ఉంటాయి. కానీ దేవుని చేతులు విడువని, విడబాయినది. ఆయన వాగ్దానం ఇచ్చాడంటే ఆకాశము భూమి గతించిన ఆయన మాట ఏమాత్రము గతించదు. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చేతిలో మనం ఉంటే కృపాక్షేమం ఉంది. ఆయన చేతిలో మనం ఉంటే ఆయుష్, ఆరోగ్యం ఉంది. ఆయన చేతిలో మనం ఉంటే ఇశ్రాయేలు ప్రజలను కాపాడువాడు, కొనుకడు, నిద్రపోడు, నడిపించేవాడు, పోషించేవాడు, సంరక్షించేవాడు, నెమ్మదిచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు, ఆయురు, ఆరోగ్యం ఇచ్చేవాడు, ఉన్నతముగా, 30దంతులుగా, 60దంతులుగా, 100దంతులుగా పోషించే దేవుడు. ఆయన చెయ్య బలపరిచేది, ఆయన చెయ్య లేవనెత్తేది, ఆయన చెయ్య ఆయురు, ఆరోగ్యం ఇచ్చేది, కృపాక్షేమం ఇచ్చేది. అందుకే ఆయన చెయ్యని మనం ఆదుకునే విధముకుంటే లేవనెత్తేది. మునిగిపోతున్న పేతురు, యేసు నన్ను కాపాడు అన్నప్పుడు యేసు ప్రభు వారు చెయ్యగానే, పేతురు చెయ్యగానే ఆ సముద్రంలో నుంచి, ఆ శ్రమలో నుంచి లేవనెత్తబడ్డాడు. ఈ రోజు ఆ చెయ్యి లేవనెత్తేది ఏ ఇరుకుల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ సమస్యల్లో ఉన్నా, ఏ అప్పుల్లో ఉన్నా, ఏ అగాధములో ఉన్నా, ఎలాంటి సుడుగుణంలో ఉన్నా, అలా దుఃఖములో ఉన్నా, కలవరాలు ఉన్నా, వ్యాధుల్లో ఉన్నా, ఆ చెయ్యి లేవనెత్తి విడిపించి తప్పించి. అందుకే ఆ చేతి నీడలో మనం కప్పబడి ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చూడండి, యోబు గ్రంథము 21వ అధ్యాయము 15-16 వచనాలు మీరు చదవండి. యోబు గ్రంథము 21వ అధ్యాయం
15, 16 వచనం. ఆయనను సేవించుటకు మేము ఆయన సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు, సర్వశక్తి గలవాడెవడు, మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. వారి క్షేమము వారి చేతిలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన చేతి నిండా ధనం ఉండొచ్చు, మన చేతి నిండా ఘనం ఉండొచ్చు, మన చేతి నిండా చూడండి అమ్మా పేరు ప్రఖ్యాతులు, జాబులు, హోదాలు, పలుకుబడులు, పరపతి, నా నిలబరులు, బంధువులు, అమ్మా ఉన్నతమైన ఇళ్ళు, పొలాలు, చెరువులు అన్నీ ఉండొచ్చు. కానీ నీ చేతులు ఏమి లేదు, క్షేమము లేదు, నీ చేతులో ఆరోగ్యం లేదు, నీ చేతిలో నెమ్మది లేదు, నీ చేతిలో సమాధానం లేదు. నెమ్మది, సమాధానము, ఐశ్వర్యము, ఆరోగ్యము దేవుని చేతిలో ఉంది. స్థిరమైన కలిమి, స్థిరమైన ఘనత, స్థిరమైన హోదా, లేవనెత్తువాడు, ఘనపరచువాడు ఆయనే. మన చేతిలో క్షేమము లేనప్పుడు క్షేమము కొరకు ఎన్నో విధాలుగా ప్రయత్నించే వాళ్ళు ఉన్నారు. ఓ రోజు నేను వెళుతున్నప్పుడు ఒక ఆవిడ ఆపింది. అయ్యా మాకు 10 ఎకరాల పొలం ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ 4-5 కోట్లు ఉంది, అబ్బాయి మంచి వ్యాపారం చేస్తున్నాడు, మా పిల్ల మంచి జాబ్ చేస్తుంది, మాకేమీ కొదువు లేదు, ఇబ్బంది లేదు, ఇరుకు లేదు, వేదన లేదు, మా జీవితము 3 పువ్వులు 6 కాయల్లాగా ఉంది అని చెప్తూ ఓ పొలం కొంటున్నాను. వాళ్ళు ఏదో పోటీకి వస్తే 50 లక్షలు ఎగస్ట్రా పెట్టి ఆ పొలాన్ని నేను కొన్నాను. ఇక నాకు ఎదురొచ్చే వాళ్ళు లేరు, అడ్డం చెప్పేవాళ్ళు లేరు. ఎందుకని నా దగ్గర ఉన్న హోదా, పలుకుబడి అలాంటిదని చెప్తాను. అప్పుడు నేను అన్నానమ్మా, ఉగ్రత దినం ముందు ఆస్తి అక్కరకు రాదు, ధనమే కాదు, ఘనతే కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉండాలి, ఆయనకు లోబడి ఉండాలి. నాశనానికి ముందు ఏమొస్తుంది? గర్వం వస్తుంది. పడిపోవటకు ముందు అహంకారం వస్తుంది. దానిని మనము చేపట్టకూడదు. దేవునికి లోబడు, భయపడంటే ఆవిడ చాలా విధముగా మాట్లాడింది. చాలా విధముగా మాట్లాడితే ఆవిడకేం జవాబు చెప్పకుండా వెళ్ళిపోయారు. 6 రోజులు గడిచిన తర్వాత అమ్మా వాళ్ళ ఇంటి సుమీటికి వెళ్ళేదానికి బ్యానర్ పెట్టారు. ఇదేంటి బ్యానర్ పెట్టారు అని ఆ బ్యానర్ వైపు చూసి అక్కడున్న పిల్లలు అడిగితే ఆవిడ చెప్తుంది, అయ్యా ఈ ఇంటి యజమానురాలు మొన్న రాత్రి వేళ చనిపోయింది. ఆ స్లాట్లో పెట్టారు. బెడ మీదకి తీసుకెళ్లి లక్షలు కుమ్మరించిన ఏ డాక్టర్ చూసినా మా వల్ల కాదు, మా వల్ల కాదు, మా వల్ల కాదు అని చేతులు ఎత్తేసారయ్యా. చూడండి 10 ఎకరాల పొలం ఏమైపోయింది, కోట్లు ఏమైపోయినాయి, జాబులు ఏమైపోయినాయి, హోదా ఏమైపోయింది, పలుకుబడి ఏమైపోయింది, నా స్థితిగతి వేరు ఉంది కదా. ఆలోచించండి. మనిషి కొట్టే దెబ్బకి లేగొచ్చు, దేవుని కొట్టే దెబ్బకి మనము లేవలేము. అందుకే మనం తెలుసుకోవాల్సింది మన గర్వం ఏ పాటిది, మన అహంకారం ఏ పాటిది. మనం ఎంతలో కనబడే అంతలో మాయమైపోయేవాళ్ళం, ఆవిర్లంటి వాళ్ళం, నీటి మీద బుడగలంటి వాళ్ళం. అందుకే ప్రతి విశ్వాసి నేర్చుకోవాల్సింది, అయ్యా నా చేతిలో క్షేమం లేదు, నా చేతిలో సమాధానం నెమ్మది లేదు, నా ఇంటికి క్షేమం ఇవ్వాల్సిందైనా నీవే, రాకపోకల్లో క్షేమం ఇవ్వాల్సిందైనా నీవే, నా ఘనత, పదవి, హోదా అన్ని నీవే ఇవ్వగలిగిన వాడు. నా పరపతి ఏ పాటిదయ్యా అని మనం ఎంత లోబడి ఉంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. అందుకే ఏం చెప్తున్నాడు, వారి చేతిలో వారి క్షేమము లేదు. మరి వాళ్ళు ఏమంటున్నారు, మేము ఆరాధించుటకు దేవుడు ఎవరు, మేము సేవించడానికి దేవుడు ఎవరు, మాకు అన్నీ ఉన్నాయి, మాకు ఘనత ఉంది, హోదా ఉంది, పలుకుబడి ఉందని వాళ్ళు ఎంతో విర్రవీగా చెప్తున్నారు. వాళ్ళకి ఎంత ఉన్నా వారి చేతిలో ఏమి లేదండి, క్షేమం లేదు. ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఎందరో యాక్సిడెంట్లో చనిపోతున్నారు, ఎందరో హాస్పిటల్ పాలై చనిపోతున్నారు, ఎందరో అసలేకుండా చనిపోతున్నారు. అందుకే మనం దేవుని కలిగిన బిడ్డలముగా, వాక్యం దగ్గరకు వచ్చిన బిడ్డలముగా, వాక్యానికి లోబడే బిడ్డలుగా, వాక్యానికి భయపడే బిడ్డలుగా, వాక్యం దగ్గర తగ్గించుకుని నేర్చుకుంటూ నీతిగల న్యాయ విధులు మనం నేర్చుకున్నప్పుడే యథార్థమైన హృదయంతో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలరు. అందుకే నా ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని చెయ్యము అది కప్పి బలపరిచేది, మన చెయ్యము క్షేమం లేనిది, ఆశీర్వాదం లేనిది, ఆయుష్ ఆరోగ్యము సంపాదించుకోలేనిది. కానీ దేవుని కృప దగ్గరికి మనం వెళితే ఆ కృపాక్షేమం ఇచ్చి బలపరిచి లేవనెత్తి ఆయురారోగ్యం ఇచ్చి నిలబెట్టేది. దానిని మనం కాపాడగలిగిన వాళ్ళం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 29.
2 మాటలు మీకు చూపించి త్వరగా ముగించుకుందాం. 18వ అధ్యాయం 29. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగలిగిన శక్తి వానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి యెహోవా మమ్మల్ని విడిపించును. ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. చెప్పిన మాటను మీరు అంగీకరింపవద్దు. అష్షూరు రాజు సెలవిచ్చినది ఏమనగా, నాతో సంధి చేసుకొని నా యొద్దకు మీరు బయటకు వచ్చిన యెడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలములను తన అంజూరపు చెట్టు ఫలములను తినునని తన బావి నీళ్లు త్రాగును ఉండునని చెప్తున్నాడు. అష్షూరు రాజు ఏమని చెప్తున్నాడు? హిజ్కియా చేతిలో నా చేతుల నుండి హిజ్కియా విడిపించలేడు. నేను ఎన్నో రాజ్యాలు జయించుకుంటూ వచ్చా. ఏ రాజ్యంలో ఉన్న దేవత గాని దేవుడు గాని వాళ్ళని సంరక్షించలేదు, వారిని కాపాడలేదు, వారిని విడిపించలేదు, వారిని తప్పించలేదు. వారి రాజ్యాన్ని వారి చేతిలో నుండి నేను లాక్కుంటుంటే జయమిస్తుంటే ఎవరు ఆపలేని వారు. వారి దేవతలు దేవుళ్ళు దేనికి పనికిరారు. మరి అలాంటిది హిజ్కియా నా చేతిలో నుండి ఎలా తప్పిస్తాడు? వారు దేవుడు ఉన్నాడని మీ దగ్గర మాయ మాటలు చెప్పి మిమ్మల్ని ఏదో బలపరచాలని చూస్తున్నాడు. మీ బలం ఏ పాటిది? మీ శక్తి ఏ పాటిది? మీ యుద్ధ నైపుణ్యం ఏ పాటిది? మీరు ఇంతలో కనబడంతలో మాయమైపోతున్నారు. నా మాట విని బయటికి వచ్చి నా వెనకాల వస్తే మీ ఫలాలు మీరు తింటారు, బావి నీళ్లు తాగుతారు, సురక్షితంగా ఉంటారు, శాంతముగా ఉంటారని చెప్తుంటే హిజ్కియా ఏమన్నాడు తెలుసా? అయ్యా, అష్షూరు రాజు చేతి బలము కలిగి ఉండొచ్చు, కానీ మనం ఆరాధించే దేవుడు ఇంతకన్నా శక్తి కలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. సన్హెరీబు లాంటి వాడు 100 మంది వచ్చినా, లక్షల మంది వచ్చినా వారిని అణిసివేసి తొక్కివేసి జయమివ్వగలిగిన దేవుడు మనకున్నాడు. ఆయన ఉన్నవాడు, అనువాడైన దేవుడు. దేవుని యందు విశ్వాసం ఉంచండి, వాక్యం మీద విశ్వాసం ఉంచండి, ప్రార్థన చేద్దాం, ఆయన పాదాలు పట్టుకుందాం, ఆయన చరణ వేడుకుందాం, ఆయన సహాయాన్ని వేడుకుందామని హిజ్కియా చెప్పగానే కొద్ది ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు తెలుసా? అవిశ్వాసం లేకుండా, అపనమ్మకం లేకుండా, భయం లేకుండా, నిరీక్షణతో, పట్టుదలతో, కాంక్షతో దేవుని మీద ఆశ పెట్టుకున్నారు. దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచాడు. సన్హెరీబు బలమైన చెయ్యవచ్చు. ఆ చేతు నుండి దేవుడు విడిపించి అష్షూరుపేట దండులోకి ఒక్క దేవదూతను పంపి 185,000 మందిని ఒక్క రాత్రే సంహరించినట్టు దేవుని వాక్యం చదివిస్తుంది. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు రాజైన హిజ్కియా యుద్ధము చేయలేదు, యుద్ధకి పంతులు తీరలేదు, వీరత్వం చూపలేదు. యుద్ధం ఎవరిది? యెహోవాదే. దేవుడు నిలబడ్డాడు, కార్యం చేశాడు. మన ముందు ఎంతో ప్రతికూల పరిస్థితి అయినా ఉండొచ్చు, శక్తి లాంటి బలమైన విధాలు ఉండొచ్చు, అయినా సరే మనం బెదరకూడదు. శ్రమ దినమున మనం కృంగితే చేతగాని వాడు అవుతాం. నిరీక్షణ కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి. అది అప్పైనా, శ్రమైనా, నిందైనా, వేదనైనా, చుట్టుపట్టు మాటలైనా, ఇరుగు పొరుగు వారైనా ఎవరైనా సరే మనల్ని భ్రమ పెట్టాలని, భయపెట్టాలని, కృంగ చేయాలని, అపజయ పాలు చేయాలని, తోలు వేయాలని సూచన వారి వైపు మనం చూడకుండా దేవుని వైపు మనం చూసేవారం అయితే యుద్ధం ఎవరిది? యెహోవాదే. ఆయనే నిలబడతాడు. మనకి విరోధమైనది ఏది? వర్ధిల్లముడు. అణిసివేయగలిగిన దేవుడు ఉన్నాడు, కొట్టివేయగలిగిన దేవుడు ఉన్నాడు, సంహరించగలిగిన దేవుడు ఉన్నాడు, అద్భుతం చేయగలిగిన దేవుడు ఉన్నాడు, పరాక్రమం చూపించగలిగిన దేవుడు ఉన్నాడు, వీరత్వం చూపించగలిగిన దేవుడు ఉన్నాడు. నిన్ను నిలబెట్టి వాళ్ళ మధ్య తల ఎత్తే దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజు సిగ్గుపడి మరణమైపోయాడు. సన్హెరీబు ప్రజలందరూ చనిపోయారు. హిజ్కియా ప్రజలు జయముతో, ఆనందముతో, సంతోషముతో ఏమంటున్నారు తెలుసా? వేల్పులలో నీ వంటి వాడు ఎవరు లేరు. నీ ప్రజలు ప్రార్థిస్తే చాలయ్యా, నీవు సింహాసనం దిగి వచ్చే దేవుడువో. నీ ప్రజలు సహాయం వేడుకుంటే చాలయ్యా, వారి పక్షాన నిలబడే దేవుడువో. నీ ప్రజలు నీకు మొరపెడితే చాలయ్యా, కొండలు తెత్తరిల్లిపోయినా సరే, మెట్టలు తత్తరిల్లినా సరే నువ్వు విడబాయిన దేవుడు అయ్యా. ప్రజలందరూ గంతులు వేసుకుంటున్నారు. ఎందుకని? మనం దేవుని దగ్గర మొరపెట్టేవారు ఉండాలి. ప్రతి వ్యక్తికి భారం ఉండాలి.
భారముతో ప్రార్థించాలి. ప్రభువా, ఇదిగో నా సమస్య, ఇదిగో నా ఇరుకు, ఇదిగో నా ఇబ్బంది, ఇదిగో నా వేదన, ఇదిగో నాయనా వీటి బట్టి నేను సతమతం అయిపోతున్నాను, నిద్రాహారాలు లేవు, కృంగిపోతున్నాను, శ్రమతో అల్లాడిపోతున్నానయ్యా. ప్రతి దానిలో నుంచి విడిపించగలిగిన వాడు, చూడండి చీకటి దొంగ ఊబి నుండి పైకెత్తగలిగిన దేవుడు నీ ఉన్నావయ్యా. నీ ఒక్కడివే నా పట్ల కార్యము చేయగలిగిన వాడు, ద్వారము తెరవగలిగిన వాడు, అద్భుతము చేయగలిగిన వాడు, ఆశ్చర్య కార్యము చేయగలిగిన వాడు. నాయన లేని స్థితిని కలిమి స్థితిలోకి, వృద్ధులోకి, మహావృద్ధులోకి, ఆశీర్వాదములోకి నడిపించగలిగిన దేవుడు, నడిపించగలిగిన దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలివేషన్ రాయి మూలకు తలరాయి. ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ ఏడుస్తూ కూర్చుంది. అమ్మా ఏమైందమ్మా ఋతుమా అని అంటే, అయ్యా 12 మగరు బిడ్డలయ్యా, వాళ్ళు ఎంతో పెంచి చదివించి మంచి జాబుల స్థితిలో ఉంటే, మంచి మంచి ఇల్లు కట్టుకుంటే, ఏ ఒక్కలో ఇల్లులో చేర్చుకుంటారనుకుంటే ఏ ఒక్క ఇల్లులో చేర్చుకోకుండా ఎక్కడో పాత ఉన్న మా పూరిళ్ళలోకి తీసుకొచ్చి ఇక్కడ పడేశారయ్యా. ఇక్కడ అన్ని చెరువులు, తేళ్లు, పాములు, ఈ 3 సెంట్లలో ఇగో ఈ నీళ్ళలో ఉండి ఉండలేని పరిస్థితి, లోతట్టు అయిపోయిందయ్యా. వానొస్తే ఇంట్లోకి వెళ్ళలేని పరిస్థితి. నా జీవితము ఎంతో అగోచరం అయిపోయిందయ్యా. నేను ప్రభువుని నమ్ముకున్నాను కదా, వాక్యం వింటున్నాను, వాక్యం ప్రకారం నడుస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. నాకే ఏంటి శ్రమలు, నాకే ఏంటి దిగులు, నాకే ఎందుకు చింత, నాకే ఎందుకు కలవరం, నాకే ఎందుకు కన్నీరు అని వెలబోస్తూ పండి. నేను ఒకటి అన్నాను, అమ్మా ఋతుమ గారు, దేవుడు నిన్ను ఈ మూలకు తీసుకొచ్చాడంటే ఏదో ఒక కారణము ఉంది. నీ పట్ల దేవుడు గొప్ప కార్యము చేయగలిగిన వాడు, ఆయనకు అసాధ్యం అనేది అది లేదు. దేవుడు ఏదో ఒక ద్వారం తెరవబోతున్నాడండి. అయిపోయింది, 2 సంవత్సరాలు గడిచిపోయింది. తర్వాత అక్కడ అధికారులు వచ్చి ఈ రూట్ అంతా హైవే పడుతుందమ్మా, హైవే రోడ్డు మీ ఇంటి దగ్గర ఒక 10 గజాల అవతలకి అని అనేదానికి ఎంత సంతోషమైంది. ఎక్కడో మురుగుంట్లో ఉన్న రూతమ్మ ఇల్లు ఇప్పుడు ఏమైపోయింది, హైవే పక్క దగ్గరికి వచ్చేసింది. పెద్ద కొడుకు వచ్చి అంటాడంట, అమ్మ నేను చూసుకుంటాను, ఈ స్థలం నాకు రాయి. రెండో కొడుకు వచ్చి అంటాడు, అమ్మ నేను చూసుకుంటాను, ఈ స్థలము నాకు రాయి. ఇక 3 కొడుకులు ఒకరి తర్వాత ఒకరు రాయబారాలు పడుతున్నారంట. నేను చెప్పాను, అమ్మా నువ్వెవ్వరికి ఇవ్వద్దు, నీ మరణ పర్యాంతం వరకు కూడా ఆ స్థలంలో నీవే ఉండాలి. చూడండి, ఆవిడ పోస్ట్ ఆఫీస్ డబ్బులో నుండి తీసుకొచ్చి ఓ చక్కని రేకుల షెడ్ వేసుకుంది. ఆ హైవే పక్కన ఆనుకున్న తర్వాత చక్కగా బడ్డీ ఒకటి పెట్టుకుంది. దేవుడు అద్భుతంగా ఆ బడ్డీ ద్వారా ఆవిడ పోషించబడుతుంది. దేవుని స్తోత్రం. ఒకరి పక్షాన్ని చేయి చాపకుండా దేవుడు ఒక్కొక్క కార్యం, ఒక్కొక్క మేలు, ఒక్కొక్క దేవుని ఆ బిడ్డకి తీసుకొచ్చాడు. ఇవాళ బిడ్డలకు సహాయం చేసే తల్లిగా మారిపోయింది. ఎందుకని? ప్రతి శ్రమ నుండి దేవుడు తప్పించగలిగిన వాడు. ఇంకొక మాట చూడండి, కీర్తన గ్రంథం 31వ కీర్తన 15వ వచనం. కీర్తన గ్రంథము 31వ కీర్తన 15వ వచనము. నా కాలగతులు అదుగో నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు చూడండి, ప్రభువా నా కాలగతులు ఎవరి వశములో ఉన్నాయి? నీ వశములో ఉన్నాయి. కృంగజేయువాడు నీవే, లేవనెత్తగలిగిన వాడు నీవే, దీనస్థితి కలగజేయవాడు నీవే, పెంట కుప్పల నుండి గనుల మధ్య సింహాసనం మధ్య కూర్చోబెట్టగలిగిన దేవుడవు నీవేనయ్యా. నేను ఏ స్థితిలో నుండి ఏ స్థితికి వచ్చాను? మొదట నా స్థితి కొద్దిది, అడవుల్లో, చెట్టుల్లో, తుప్పల్లో, కొండల్లో ఆ గొర్రెలు మేసుకుని ఎవరికి కనబడని స్థితి. ఎవరు ఆదరించేవారు కాదు, పలకరించేవారు కాదు. దావీదా ఎలా ఉన్నావు, ఎలా తింటున్నావు, ఎలా బ్రతుకుతున్నావు, ఆరోగ్యం ఎలా ఉంది, జీవితం ఎలా ఉంది, బ్రతుకు ఎలా ఉందని ఎవరు ఆప్యాయతగా పలకరించేవారు కాదు. కానీ దావీదు దేవుని వైపు తిరుగుతూ, అయ్యా నీవు ఉన్నవాడువు, చాలిన వాడువు, ఉన్నవాడు అనువాడు ఉన్నవాడు, ఎప్పటికైనా నా పట్ల నీవు కార్యము చేయగలిగిన వాడు, ఎలివేసిన రాయిని మూలకు తలరాయిగా చేయగలిగిన దేవా, నా స్థితిగతి మార్చగలిగిన వాడు, ఈ అడవుల నుండి నువ్వు లేవనెత్తి గనుల మధ్య నిలబెట్టగలిగిన దేవుడు ఉన్నావని. చూడండి, రోజుకు 3 మార్లు ప్రార్థించేవాడు, 7 మార్లు స్తుతించేవాడు. యెరూషలేము కొరకు ప్రేమ, దేవుని ప్రజల కొరకు ప్రేమ, రక్షణ కొరకు ప్రేమ, భయము కొరకు ప్రేమ, భక్తి కొరకు ఎంతో ఆప్యాయత ఆశ కలిగి ఉండేవాడు. ఇలా దినదినము దేవుని వైపు నడుచుకుంటూ వెళితే దావీదు కాలాన్ని, కాలగతిని దేవుడు మార్చి దేవుని వశములో నుండి ఆశీర్వాదకరముగా మార్చాడు.
దావీదును అడవులో నుండి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? సింహాసనం మీద పెట్టాడు. అనేక మంది ప్రజలకు, దేవుని ప్రజలకు ఆశీర్వాదకరముగా మార్చాడు. దేవుని ప్రజలకు మార్గముగా నాయకుడిగా చేశాడు. ఒకప్పుడు తినటానికి లేని స్థితిని దేవుడు అనేక మందికి పెట్టే స్థితిని దేవుడు చేశాడు. అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి, మనుషుల దగ్గర లేవు మన కాలగతులు. మనుషులు ఎప్పుడు మన తలరాతులు మార్చలేరు. మనుషులు ఎప్పుడు మన బాగోగులు చూడలేరు. మనం ఆరాధిస్తున్న దేవుడు మన కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయి. మన తలరాతులు మార్చగలిగిన వాడు, మన దిశ దశ మార్చగలిగిన వాడు, లేవనెత్తి ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలిగిన వాడు ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. దావీదు వలె ఆయన మీద ఆనుకునే వారం ఉంటే, అయ్యా నా శత్రువు చేతిలో నుండి నన్ను రక్షించు, నన్ను కాపాడు, నన్ను విడిపించు, నన్ను తప్పించు, నన్ను లేవనెత్తని మనం ప్రార్థించగలిగితే లోకమనే శత్రువు నుండి విడిపిస్తాడు. పాపమనే శత్రువు అనే చేతుల నుండి విడిపిస్తాడు. ఆచారం నామకార్థమనే శత్రువు చేతుల నుండి విడిపించి ఆత్మతో సత్యముతో ఆరాధించేటట్టు, ఆయనకి నమ్మకముగా ఉండేటట్టు, ఆయన దగ్గర యథార్థముగా సేవించేటట్టు దేవుడు చెయ్యగలిగిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శత్రువు చేతిలో నుండి విడిపించగలిగిన దేవుడు. ప్రతి ఇరుకులో నుండి, ప్రతి శ్రమలో నుండి, ప్రతి ఆటంకాల్లో నుండి, ప్రతి సుడిగుండాల్లో నుండి దేవుడు తప్పించి కాపాడగలిగిన వాడు. అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి, అయ్యా నా కాలగతులు నీ వశములో ఉన్నాయ్యా, నన్ను నడిపించు, నా పక్షాన నిలబడు. భక్తి విషయంలో, మార్గం విషయంలో, నీ నీతిని, రాజ్యాన్ని వెతికే విషయంలో, నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించే విషయంలో, నీ నామానికి నమ్మకము ఉండే స్థితిలో నన్ను నిలబెట్టని మనం ప్రార్థించగలిగితే ఏ శత్రువైనా, ఏ ఆటంకమైనా, ఏ విరోధమైనదైనా ఏది వర్ధిల్లనే వర్ధిల్లదు. వర్ధిల్తుందండి, వర్ధిల్లదు. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తుంటే చాలా ఇబ్బంది పెట్టేవాడు. నేనుండగా నువ్వు ప్రార్థన పెడతావా? నేనుండగా నువ్వు సేవ చేస్తావా? నేనుండగా బైక్ పెట్టగలుగుతావా? ఈ ఊర్లో నాకున్న పేరు, మాకున్న ఇల్లు ఇంకెవరికి లేవో, అలా చేస్తా ఇలా చేస్తానని రకరకాలుగా వేడిపించేవాడు. దేవుడు చూడండి, కాలము మారికొందు దేవుడు జీవితాన్ని తీసివేసి ఆటంకాన్ని తొలగించాడు. అక్కడ నిలబడినప్పుడు ఆవిడంటుంది, అయ్యా ఎంత హింస పెట్టామో అంత ఆపదల్లోకి మేము వెళ్ళిపోయాం. ఎందుకు తెలుసా? దేవుడు మనకి విరోధమైనది ఏది వర్తిల్లదు. మన జీవితాలు ఆయన వశంలో పెడితే ఆయన దిశ దశ మార్చి ఒక ఉన్నతముగా ఆశీర్వాదకరముగా నిలబెట్టగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్పుకుని మనం ముగించుకుందాం. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం మీరు చూడండి. 20వ అధ్యాయం 6వ వచనం. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదనని, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదనని, మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణము నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో నుండి పడకుండా నేను విడిపించేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కలిగిన బిడ్డలకి దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే అష్షూరు రాజు చేతిలో పడకుండా కాపాడే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలను కాపాడేవాడు కొనుకడు, నిద్రపోడు. లోకమనే చేతిలో పడకుండా, పాపమనే చేతిలో పడకుండా, శత్రువనే చేతిలో పడకుండా, ఇబ్బందులనే చేతిలో కొలిమిలో పడకుండా, వేదన రోదన కలవరము దుఃఖము కన్నీరనే చేతిలో పడకుండా దేవుడు కాపాడగలిగిన వాడు. దేవుడు మనల్ని విడిపించగలిగిన వాడు. అందుకే నీ నిమిత్తమును నా దాసుడైన దావీదు నిమిత్తము. దావీదు ఎలాంటి వాడు? దేవునికి హృదయానుసారుడు, దేవుని చిత్తానుసారుడు, దేవుని ఉద్దేశాలు ఎరిగి ఆయన ఘనపరిచి, ఆయన మహిమపరిచి, ఆయన ఘనత తేవటమే ఆశ కలిగిన వాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవునికి ఉద్దేశానుసారముగా, ఆయన హృదయానుసారముగా, ఆయన చిత్తానుసారముగా మనం అడుగులేస్తూ వాక్యము కలిగి భక్తి కలిగి ఉన్నట్లయితే దేవుడు ఆయన యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దేవదూత కావలి ఉంటుంది. ఏముంటుందండి? దేవదూత కావలి ఉంటుంది.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ పాస్టర్ గారు సువార్తకు వెళితే వాళ్ళు ఇళ్లలో పడుకోమని చెప్పి అయ్యా ఖాళీ లేదని చిన్న రేకుల షెడ్డు కింద నాపరైకోలేదు ఆ స్థలం ఇచ్చారంట పడుకోమని. ఆయన ఏం చేశాడు, ఆ గోనులు లాంటివి ఉంటే ఆ గోనులు వేసుకుని 2 సిమెంట్ రాళ్ళు ఉంటే ఆ రాళ్ళ మీద గోను కాడేసుకుని తలదిండుగా పెట్టుకున్నాడు. మధ్యరాత్రి వేళ అదేదో మెత్తగా తగులుతున్నాయి అనుకుంటున్నాడంట. సర్లే ఏదో ఒకట్లే అని తెల్లవారులు అటు ఇటు పడుకుంటూ కదిలే. ఉదయం ఏం చేశాడంటే అయిపోయింది, ఆరైపోయింది. వాళ్ళు వచ్చి అయ్యారు ఎలా ఉంది ఏంటంట. బాగానే ఉందమ్మా, ఆ గోనులు తీయంటే ఆ గోనుల కింద 2 తాసుమలు ఉన్నాయి. ఎన్నున్నాయమ్మా? 2 తాసుమలు. ఎంటనే వాటిని చూచి ఆ పాస్టర్ గారు ఏమా ఆ పక్కన పడవేసి వాటిని ఏం చేయకుండా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నారంట. అయ్యా ఎంతో కష్టపడి సువార్త అందించాను, రాత్రి ఎలా అంటే అమ్మా నిద్రకు ఆటంకం లేకుండా నన్ను కాపాడుతూ విష సర్పాలకు అప్పచెప్పకుండా మరణానికి అప్పచెప్పకుండా ఏ కీడు రాకుండా ఏ అపాయం రాకుండా నా పక్షాన నువ్వు ఇంత కాపుదాలు ఇచ్చావు. సర్ప చేతిలో పడకుండా నన్ను కాపాడావా? ఆలోచించ. దేవుడు ప్రతి శోధన నుండి మనల్ని కాపాడగలిగిన వాడు, ప్రతి ఆపద నుండి మనల్ని కాపాడగలిగిన వాడు, ప్రతి శ్రమ నుండి ప్రతి విరుకు నుండి తప్పించి మనల్ని కాపాడగలిగిన దేవుడు ఉన్నాడు. ఆ దేవునికి మనం హృదయానుసారముగా మారాలి. ఆయనే మనల్ని తప్పించి కాపాడగలిగిన వాడు. అమ్మా అందుకే ఇక్కడ చెప్తున్నాడు, హిజ్కియా దావీదు నిమిత్తము ఈ పట్టణాన్ని కాపాడుతా, దావీదు నిమిత్తము ఆషూరు దండు చేతుల్లోకి వెళ్లకుండా నిన్ను, నీ రాజ్యాన్ని, నీ ప్రజల్ని నేను కాపాడుతానని చెప్తున్నాను. ఎందుకని దేవుడు మన కుటుంబాన్ని కాపాడితే మనకెంత సంతోషం. ఏ అపాయాలు రాకుండా, ఏ ఇరుకులు రాకుండా, ఏ సమస్యలు రాకుండా మనల్ని లేవనెత్తుకుంటూ నడిపించుకుంటూ వెళితే ఒక్కొక్క కార్యం, ఒక్కొక్క మేలు, ఒక్కొక్క దీవెన, ఒక్కొక్క ఆశీర్వాదము మనం చూడగలుగుతామండి. అందుకే మీకు చెప్తున్నాను, ఆయన చేతిలో మనల్ని కప్పి ఉన్నప్పుడు లోక చేతుల్లోకి వెళ్లకుండా ఆత్మ సంబంధమైన దేవుని వాక్యం అనే చేతులోకి, ప్రార్థన అనే చేతులోకి, భక్తి అనే చేతులోకి, ఆయన సన్నిధి అనే చేతులోకి మనం వెళితే సురక్షితంగా మనము నిలబడగలుగుతాం. దేవుని స్తోత్రం. ఎందుకని సియోను కొండంట నీతిమంతుడు దానిలోకి వెళ్ళి సురక్షితంగా ఉంటాడని సామెతలు వచ్చాయి. ఇది యెహోవా దుర్గము, ఆ దుర్గములోకి నీతిమంతుడు వెళ్ళి సురక్షితంగా ఉంటాడు. ఎలా ఉంటాడమ్మా? సురక్షితం. అందుకే లోక చేతుని మనం విడిచి దేవుని చేతులకు మనం వెళదాం. దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాకృప కలిగిన దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ దాసులు బర్నబాయి గారిని మీరు ఏర్పరచుకుని ప్రతి వారము ఎంతో భారం పెట్టుకుని అయ్యా ఇదిగో నాయన నీ సన్నిధిని ఈ రకముగా నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. నీ దాసుడు వ్యాపారాన్ని మీరు దీవించండి, సేవను మీరు దీవించండి. అయ్యా ఇదిగో అనేక ప్రాంతాలకు వెళ్ళి షూట్ చేస్తున్న ఆ పరిశీలనను కూడా మీరు దీవించి 30 దంతులుగా 60 దంతులు 100 దంతులుగా కృపాక్షమం ఇచ్చి నిలువెత్తిన కార్యాలు నీ దాసుడి పట్ల జరిగించి సంఖ్యలో జనాలు పెంచి ఉన్నతమైన కృపను దీవెనను అందించే బలపరచమని యేసు నామములో అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్.